నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లున్నారో నేనైతే మంచిగా ఉన్నా. ఇక మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కూడా కొట్టండి. ఇక నేను ఏమైనా పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇదైతే ఈరోజైతే మా ఉగాది ఫెస్టివల్ ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో చూపిస్తాను. ఇదైతే మార్నింగ్ వెబ్ అన్నట్టు. మార్నింగ్ 6:30కి అంటే మా వారు డ్యూటీకి వెళ్ళే ముందైతే తీసిన ఈ పిక్స్ అయితే. ఇక ఈ ఉగాదికి మెయిన్ మామిడికాయలు కదా. ఇక మా ఇంటి దగ్గరనే ఉంది చెట్టు అయితే. ఫస్ట్లోనైతే అంటే పోయిన సంవత్సరం ఉగాదికి అయితే ఈ చెట్టుకు మంచిగా పెద్ద అంటే మీడియం సైజులో వచ్చినాయి కాయలు. కాకపోతే ఈసారి ఏంటో ఫెస్టివల్ ముందు వచ్చిందో లేకపోతే ఇక చెట్లకు కాయలు లేటుగా స్టార్ట్ అయినాయో కానీ చిన్నగా ఉన్నాయి కొంచెం. ఇక మా వారి కోసం అయితే వేడివేడిగా అన్నం అయితే ప్రిపేర్ చేసిన. ఇక ఫెస్టివల్ రోజు ఇక మామూలుగా అందరూ పొద్దున లేచి అది చేస్తారు కానీ ఇక మా చిన్నోడు సరిగ్గా నిద్రపోక నేను లేట్ లేచిన. నైట్ అయితే చికెన్ కర్రీ ఉండే. ఇక అదే బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఆ తర్వాత ఇక పెరుగు కంపల్సరీ రోజు ఉండాల్సిందే మా వారికి లంచ్లో. ఇక ఈ చికెన్ కర్రీ ఇదైతే నా జుట్టుకోడి కూర ఇదైతే మా అత్తమ్మ వండింది. ఇక మా అత్తమ్మ కూర వండిందంటే కంపల్సరీ అలా నూనె కనబడాల్సిందే. నూనె లేకపోతే ఇదేం కూరనే దీన్ని కూరనే అంటారా అన్న ఫీలింగ్ ఉంటుంది లోపల, బయటికి అన్నది కానీ. ఇక వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చి ఫస్ట్ నుంచి అట్లనే అలవాటు అయిపోయిర్రు. ఇక ఇప్పుడు నేను తక్కువ ఆయిల్ పోసేసరికి వాళ్ళకి నచ్చుతుందా నచ్చది అంటే నార్మల్గా నేను అబ్జర్వ్ చేస్తాను కదా. ఇక మా వారికి అయితే ఆ రైస్ ఉన్న ఆ కర్రీ పెట్టి ఇంత పెరుగు పెట్టిన తర్వాత 6:30కి డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక ఫెస్టివల్ రోజు కూడా అలాగ డ్యూటీలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ మా అత్తమ్మ మామయ్య మా యారాల కూతురు అయితే పడుకొని ఉన్నారు. ఇక 7కి మెల్లగా అత్తమ్మ లేచి అయితే బయట ఆకిలి మొత్తం ఊడుతుంది. బయట ఊడిచి వాళ్ళకు మామూలుగా వాటర్ జల్లి ఆ తర్వాత ఇక అదంతా తూడుతుంది అన్నట్టు. ఇక మా పెద్దేరాలు కూతురు అయితే ముగ్గు పెట్టుకొస్తుంది మొత్తము. ఇక డైలీ రొటీన్ అయితే అట్లనే ఉంటుంది, వాళ్ళే చేస్తారు. ఇక్కడనైతే నేను మంచిగా బట్టలు వాష్ చేసుకొని అంటే చాకలాం వస్తుంది, తన బట్టలన్నీ విండేసింది. తర్వాత బౌల్ వాష్ చేసుకొని రూమ్లు మొత్తం కడుక్కున్నాము. ఆ తర్వాత మన వంట రూము గ్యాస్ పొయ్యి ఇవన్నీ కడిగిన తర్వాత మంచిగా మా చిన్నోళ్ళకు ఫ్రెష్ అప్ అంటే స్నానాలు పోసి ఇక మేమైతే ఫ్రెష్ అప్ అయినాము. తర్వాత ఇక మా పెద్దరాలు కూతురే దేవుళ్ళ రూమ్లో మొత్తము దేవుళ్ళకు దీపాలు అవన్నీ ముట్టించింది. ఇక మనకి ఇప్పుడు నెక్స్ట్ వేరే డ్యూటీ ఏంటంటే ఉగాది పచ్చడి చేయడము బూరెలు వేయడం అన్నట్టు. ఇక నేనైతే మామిడికాయల కోసం ఫ్రెష్ అప్ అయ్యి చెట్టు దగ్గరికి వస్తే అసలు ఒక్క కాయ కూడా కిందికి లేవు. అంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే అందుతాయి కావచ్చు కానీ నాకు ఒక్క కాయ కూడా అందట్లేదు. చెట్టు చుట్టూరు తిరుగుతున్నా. ఇక లాస్ట్కి అయితే 2 చిన్న కాయలు అయితే అందినాయి, కిందికున్నాయి అవి. ఇక వాటిని అయితే తెంపుకొని ఇక మెల్లగా ఇక మా ఊర్లోనైతే దాదాపు అసలు ఇంటింటికల్లా ఒక్క మామిడి చెట్టు ఉంటుంది కంపల్సరీ. అంటే మాకు లేదు కానీ దగ్గర చాలా మందికి ఒక 100%లో 70% మెంబర్స్కి అయితే మామిడి చెట్లు ఉన్నాయి. ఇక ఇక్కడ ఇంటికి దగ్గరలోనే వేప చెట్టు కూడా ఉన్నది. ఈసారి ఏందో అసలు అన్ని లేటుగానే అంటే ఫెస్టివల్ ముందు వచ్చిందా లేకపోతే ఇవి లేటుగా కాసినాయి అర్థం కాలేదు కానీ అన్ని వేపపూత కూడా కొంచెమే పట్టింది చెట్లకు. మామిడికాయలు కూడా ఫస్ట్లో పోయిన సంవత్సరం ఉగాది అప్పుడు పెద్ద సైజులో ఉండేటివి మంచిగా మనం తెంపుతాం కదండి పండడానికి, ఆ టైప్లోకి వచ్చినాయి కొంచెము. ఇప్పుడైతే చాలా చిన్న సైజులో ఉన్నవన్నీ. ఇక తర్వాత మా నడిపేరాల కొడుకైతే ఆ మామిడి వేపపూతను తెంపమానంటే ఆ గోడల మీద కూర్చుండి ఆటలు ఆడుతాడు. ఇక ఇక్కడనైతే మా పెద్దేరాలు నడిపేరాలు అయితే మంచిగా మామిడికాయలు తెంపుకోవడానికి వచ్చిర్రు. అంటే వాళ్ళు కూడా ఉగాది పచ్చడి అండ్ బూరెలు వేసుకుంటారు కదా, ఆ వాటి కోసం అయితే మామిడి చెట్టు దగ్గరికి వచ్చి మా పెద్దేరాలు అయితే మంచిగా గోస్తుంది. ఇక మా మామయ్యకు ఒకటి సీకు ఉంటుంది మేకల కోసం ఆ కొమ్మలు కడిగేయడానికి. ఇక దాంతోనైతే కాయలు అయితే మొత్తం తెంపుతుంది. ఇక మా నడిపేరాలేమో మా చిన్నోని ఎత్తుకొని అంటే వీళ్ళిద్దరు ఇప్పటిదాకా మా నడిపేరాల ఇంటికాడనే ఉన్నారు. మా చిన్నది చిన్నోడు అక్కడనైతే కాసేపు ఆట ఆడుకున్నారు. నేను ఫ్రెష్ అయ్యే అంతసేపు అక్కడ ఉంచుకున్నారు అన్నట్టు. ఇక మాకున్న బెనిఫిట్ ఏంటిదంటే చిన్నపిల్లలతోని కాసేపు రెడీ అయ్యేది ఉన్నా ఏమన్నా వర్కులు ఉన్నా కాసేపు పట్టుకోమంటే వీళ్ళు ఎవరన్నా పట్టుకుంటారు అన్నట్టు. ఎందుకంటే అందరి ఇళ్ళు ఒక్క దగ్గరనే ఉంటాయి, జస్ట్ కొంచెం డిస్టెన్స్తోనే ఉంటాయి అన్నట్టు. వాళ్ళకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మా చిన్నదైనా కానీ అక్కడికి పోయి మంచిగా కాసేపు ఆడుకొని ఎంజాయ్ చేసి వస్తుంది. ఇక నేనైతే చిన్నగా ఉన్నప్పుడు
అంటే ఇక అంటే మ్యారేజ్కు ముందైతే మా ఇంటి ముందటనే దొరగారికి పెద్ద మామిడి తోట ఉంటుంది అన్నట్టు. ఇక మా ఊర్లో దొరలకు కంపల్సరీ మామిడి తోటలు ఉంటాయి. ఇక వాళ్ళకి ఫస్ట్ నుంచి అలా అట్లనే ఉంటానే కావచ్చు. ఇక అప్పుడు మామిడికాయలకు పోయి మెల్లగా దొంగతనం చేసుకొని వచ్చేటోళ్ళము. కాకపోతే ఉగాది పచ్చడిని అయితే పెంటికి ముందు ఒక్కసారి చేసినా కావచ్చు, అంతే ఎప్పుడు చేసుకోకపోదాము. నార్మల్గా బూరెలు లేకపోతే అవి ఏంటి అంటారు పునుకులు అవి వేసుకునేటోళ్ళము. కాకపోతే ఇక మ్యారేజ్ అయినప్పటి నుంచి వెళ్ళి ఉగాది పచ్చడిని అయితే వేసుకుంటాను. అంటే ఉగాది పచ్చడి బెనిఫిట్స్ తెలుసు, అది తినాలి, కంపల్సరీ తాగాలి. ఎందుకనంటే ఇప్పుడు సర్వరోగ నివారిణి అట్లా అంటారు కదా. ఇక ఎందుకో చేసుకోకపోదు అన్నట్టు పెళ్ళికి ముందు ఇంట్రెస్ట్ లేక. ఇక ఇప్పుడైతే మంచిగా నేర్చుకున్నా చేస్తాను. ఫస్ట్ అయితే ఇక మా దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా, దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న. ఆ తర్వాత ఒక 2 మామిడికాయలు చిన్న సైజువే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని చింతపండు కొంచెము నానబెట్టుకున్నా అన్నట్టు. ఆ తర్వాత బెల్లం తురుము, కొంచెము ఉప్పు, కొంచెం కారం వేసిన తర్వాత కొంచెం మిరియాలన్నట్టు ఇవన్నీ రెడీగా ఉంచుకున్న. ఆ తర్వాత ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని అందులో చింతపండు గుజ్జును మొత్తం అందులోనే కలుపుకున్నా. ఆ తర్వాత మిగతాయి అన్నీ అందులో యాడ్ చేసుకున్నా అన్నట్టు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నది. మిరియాల పొడి యాడ్ చేసిన తర్వాత మంచి టేస్ట్ వచ్చింది అన్నట్టు. కొంచెం ఘాటుగా ఉన్నది, కాకపోతే ఏంటంటే ఇవి 6 రుచులు కదా, 6 రుచులతోనే మంచిగా ఉన్నది అన్నట్టు టేస్ట్. అసలు విషయం స్టార్టింగ్లోనే చెప్దాం అనుకొని నేను అసలు మర్చిపోయినా. ముందుగా అందరికైతే నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అంటే మనకు నూతన సంవత్సరము జనవరి 1తోని కాదు, ఈ ఉగాదితోనే స్టార్ట్ అవుతుంది అసలైంది. సో అందుకోసమనే అట్లా చెప్పిన. ఇక ఇప్పుడు ఈ ఉగాది ఫెస్టివల్ పోయి రాములవారి కళ్యాణం అయిపోయిందంటే అన్ని శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి. ఐ మీన్ పెళ్ళిళ్ళు, ఇంట్లో ఖర్చుడు, గృహప్రవేశాలు, ప్రతిదానికి ఈ రాములవారి కళ్యాణం అయిపోతే ముహూర్తాలు ఉంటాయి కదా. సో అందుకనే అట్లా చెప్తున్నా అన్నట్టు. ఇక మా దగ్గరనైతే ఈ ఉగాది నెక్స్ట్ డే నుంచి వెళ్ళి రాములవారి కళ్యాణం, అంటే కళ్యాణానికి సంబంధించి నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నట్టు. నిన్ననే పాంప్లెట్లు పంచిపెట్టారు. ఈ ఏంటంటే ఈ రాములవారి మన కళ్యాణం అయిపోయేరాక అంటే ఉగాది నెక్స్ట్ డే నుంచి వెళ్ళి అక్కడ భోజనాలు పెడతారు అన్నట్టు. ప్రతిరోజు కంపల్సరీ మార్నింగ్ టిఫిన్స్ పెడతారు, ఆఫ్టర్నూన్ పెడతారు, మళ్ళీ డిన్నర్ పెడతారు అన్నట్టు. వెళ్ళే వాళ్ళు వెళ్ళి రోజు అక్కడ అంటే కాసేపు భజన జరుగుద్ది. అవన్నీ భజన కాడ కూర్చుండి ఆ తర్వాత అన్నాలు తినేస్తారు అన్నట్టు. మాకైతే కొంచెం డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అట్లా వెళ్తాము. ఈసారి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. ఇక ఎట్లుంటుందో తెలియదు. ఇక నేనైతే ఇక్కడ దేవునికి అంటే ఉగాది పచ్చడి పెట్టి ఆ తర్వాత ఇక మేమైతే అందరం పోసుకొని తాగినాము. ఇక మా పెద్దేరాలు అయితే బెల్లం జోక్కోవడానికి వచ్చింది. అంటే బూరెలు వేయడానికి కొలతల కొద్ది వేస్తారు కదా, ఇదైతే కేజీ, కాకపోతే హాఫ్ కేజీ చేస్తుంది. ఆ బెల్లం గడ్డను పగలగొడుతుంది అన్నట్టు, అది ఎంతకు పగలట్లేదు. ఇక అది అయిపోయిన తర్వాతనైతే ఇక మేమైతే ఇక మా చిన్నోని దగ్గరికి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటా. వాడైతే మంచిగా నిద్ర తీస్తాడు. ఇక పడుకుంటే మంచిగా పడుకుంటాడు. ఇక లేకపోతే కీసర ఏంటంటే మస్తు సేపు కీసర అవ్వకుండానే ఉంటాడు ఏడ్చుకుంటా. ఇక నేనైతే ప్రతి వీడియోలో నా స్టమక్నే చూసుకుంటున్నా. చీర కట్టుకున్నప్పుడు నైటీలో ఏంటంటే ఫ్రీగా ఉండి లూజ్గా ఉంటాయి కదండి, అట్లా స్టమక్ అన్నది కవర్ అయిపోతుంది, తెలియదు మనకు. ఈ సారీస్ కట్టుకుంటే ఏంటంటే మన అసలు షేప్ మొత్తం బయటపడుతుంది. మనం ఎంత లావుగా ఉన్నాము ఎట్లున్నాము అన్నది మొత్తం సారీలలోనే పడుతుంది. ఇక మా ఆయన అందుకే అంటుంటాడు, నువ్వు సారీసే కట్టుకో, ఎట్లున్నదో తెలుస్తుంది, నీ బాడీలో ఏ పార్ట్ ఎక్కువ ఉన్నది తగ్గాలి అవన్నీ నీకే అర్థమవుతాయి అని అన్నాడు. నైటీస్లో ఉంటే ఏంటంటే అది ఫ్రీగా ఉండి మనం అసలు ఎంత లావైనా కానీ అవి కనిపివ్వనివ్వవు అన్నట్టు. మామూలుగా ఎప్పట్లాగే ఒక్క తీరే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక నాకైతే ఆ ఉగాది పచ్చడి వేసిన తర్వాత మస్తు ఆకలైంది. ఇక మేము కర్రీ ఏం చేసుకోలేదు, మర్చిపోయినాం నైట్దే చికెన్ ఉన్నది కదా అని. కాకపోతే బూరెలు వేసి దేవునికి పెట్టిన తర్వాతనే నాన్ వెజ్ ఏదైనా తినాలి కాబట్టి ఇక నేనైతే ఇంత కారప్పొడి వేసుకొని అయితే అన్నం తిన్నా. ఇక మా ఏరాలు కూతురు అయితే పాప మా చిన్నోళ్ళు వేసిన తర్వాత అన్న ఆడిస్తున్నాడు. వాడేమో ఇష్యూను పాస్ పోసిండు. ఇక ఇష్యూ పాస్ పోసిండు అంటే అందరు దూరం దూరం పోతారు అన్నట్టు. ఇక నెక్స్ట్ అయితే బూరెల కోసం పప్పును నానబెట్టి
వాటర్ పోసి మంచిగా ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టిన. ఇక ఇక్కడనైతే ఈరోజు రోళ్ళు పూజించుకుంటారట. ఇక మా ఆడబిడ్డ ఇంట్లో మా రోలు కూడా అక్కడనే ఉన్నది. ఇక ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఎవ్వరు ఇయ్యరు కదా, మాదైనా మాకు ఇవ్వరు. సో అందుకని వాళ్ళైతే మంచిగా ఊదించుకున్నారు. ఇక మా ఇంట్లో ఒక చిన్న రోలు ఉండే, నేను దాన్ని ఊదించిన. కాకపోతే వీడియో తీసుకుందామని తీసుకున్నా, కాకపోతే దాంట్లో సగమే వచ్చిన అన్నట్టు. ఇక అందుకే ఆ క్లిప్ అయితే యాడ్ చేయలేదు. ఇక్కడనైతే నెక్స్ట్ పూరీల పిండి కోసం, అంటే మన బూరెల పిండి కోసం అయితే సగం అంటే ఒక్క 2 ఇంతలు గోధుమ పిండి తీసుకుంటే ఒక్క ఇంత మైదా పిండి తీసుకున్నా అన్నట్టు. అంటే 2 గిన్నెల గోధుమ పిండి తీసుకున్నా, ఒక గిన్నె మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని, తర్వాత ఆయిల్ వేసుకున్న, కొంచెం నెయ్యి వేసుకున్నా. మంచిగా కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకుంటా మెత్తగా కలుపుకోవాలి. ఆ పైనుంచి కొంచెం నూనె కూడా రాసుకున్నాం అనుకోర్రి, మంచిగా ఆరిపోకుండా ఉంటుంది. మా అయితే బూరెలు మంచిగా వచ్చినాయి, సాఫ్ట్గా మెత్తగా. ఇక ఇక్కడనైతే పప్పు విజిల్స్ పోగొడతాను అన్నట్టు. ఇక కొంచెము పప్పు అన్నది ఏంటంటే 3 విజిల్స్ పెడితే అయిపోతుండే, 4 విజిల్స్ వచ్చినాయి, మీద ఏర్ తీయలేదు. ఇక పప్పు అన్నది మెత్తగా గంధం లెక్కలు అయింది. ఇక దాన్ని మనం మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు, చేతితోని ఇట్లా అంటేనే మొత్తం నదిగిపోతుంది అన్నట్టు. ఇక మేము మిక్సీకి కూడా వేయలేదు, మొత్తం చేతితోనే నదిపినాం. ఇక మా అత్తమ్మనేమో అయ్యో బూరెలు వస్తాయా రావా అనే గింత మెత్తగా అయింది, మళ్ళీ మనం పాకం పట్టి అందులో వేసేసరికి ఇంకా మెత్తగా అయిపోతుందని ఆలోచించుతుంది. ఏం కాదు అత్తమ్మ, శనగపప్పు ఎండకు పెడితే లేకపోతే గాడుపుకు పెడితే అదే ఉల్లాడుతుంది, ఆ తర్వాత గట్టిగా అవుతుందని నేను చెప్పిన. ఇక అట్లనే గాడుపుకు పెట్టిన తర్వాత మంచి కొంచెం గట్టి పడ్డది. ఇక నెక్స్ట్ అయితే అరకిల పప్పుకు అరకిల బెల్లం, అంటే ఈక్వల్ క్వాంటిటీ అన్నట్టు అట్లా తీసుకున్నాము. ఆ తర్వాత బెల్లం మొత్తం పాకం అంటే జస్ట్ కరగబెట్టుడు కాబట్టి ఇక్కడనైతే చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం కట్ చేసుకొని ఒక గంజులనైతే వేసుకున్నా. వీడియోనైతే ఎవరికైనా బోరింగ్గా అనిపిస్తే వీడియోనైతే స్కిప్ చేసేయండి. ఇక మన డైలీ రొటీన్ లాగంటే గిట్లనే ఉంటుంది, మనం ఏం పనులు చేసుకుంటున్నామో అవే కదా చూపించడము. ఎందుకంటే ఈ చిన్న చిన్న వంట వీడియోస్ చేసుకుందాం అనుకుంటే కరెక్ట్ టైంకి మా చిన్నోడు లేస్తాడు, లేకపోతే మా చిన్నది వచ్చి ఇక పని చేసుకొని ఏది ఎత్తుకోమని అంటది, ఏదో ఒక వాళ్ళు పని పెడతారు అన్నట్టు. అందుకే ఇక నాకు అవి సెట్ అవుతలేవు, ఈ వ్లాగ్స్ తీసుకుంటానా. ఇవి ఏంటంటే ఒక కాడ కెమెరా పెట్టి జస్ట్ మనం చేసే వర్క్స్ను కాసేపు అయినా తీసుకోవచ్చు. ఆ వంట విషయంలో ఎట్లుంటుందంటే మొత్తము మన కొంచెం పక్కకు పోయేసరికి అవి మాడిపోతాయి, అట్లా కరెక్ట్ ఉండదు కదా. తీసినా కానీ మనం చేసే వీడియో 10 మందికి యూజ్ అయ్యేటట్టు ఉండాలి. అంటే వ్లాగ్స్ వల్ల ఏం యూజ్ అనుకోవద్దు, ఎందుకనంటే నేను డెలివరీ అయ్యి ఇప్పుడు ప్రెజెంట్ 7th మంత్ అవుతుంది. ఒక పర్సన్ ఏ విధంగా వర్క్స్ చేసుకుంటారు, ఎట్లుంటుంది అన్నది కూడా ఈ వ్లాగ్స్లలో కొంతమందికి ఏమంటారు అర్థమవుతుంది కదా. అంటే ఇట్లా చేసుకోవాలి, ఈ వర్క్స్ చేసుకోవాలి, అట్లా ఇట్లా అని. అందుకే నేను ఈ వీడియోలను అయితే చెప్తున్నా. ఇక నెక్స్ట్ అయితే మేము పాకం అంటే బెల్లం కరగబెట్టి అందులో పిండి కలిపి కాసేపు ఒక 5 మినిట్స్ ఏమో మంచిగా పొయ్యి మీద ఉంచి కలిపినాము. మంచిగా దగ్గర పడ్డది, ముద్దకు వచ్చింది. ఆ తర్వాతనైతే ఇక్కడ నేను బూరెలు వేస్తాను, మా పెద్దేరాలు కూతురు అయితే అవన్నీ కాలుస్తుంది. ఎందుకంటే మా మామయ్య మధ్యాహ్నం మేకలకు వెళ్తాడు అన్నట్టు, ఆ టైం వరకు కొన్నన్న అయితే తినిపోతాడని తొందర చేస్తున్నాము. ఈ మైదాపిండి పెడితే ఏందో మంచిగా అప్పన అయితే పెద్దగా సాగిపోతుంది, కాకపోతే కొంచెం పూర్ణం బయటకు వస్తుంది. ఎందుకంటే నేను బాగా పల్చగా చేస్తాను, నాకు పల్చగా చేసడం అంటే మస్తు ఇష్టము. అంటే పల్చకుంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ కొద్ది తింటా అన్నట్టు, కొంచెం దొడ్డు ఉంటే ఆ పూర్ణం మొత్తం బయట వారవచ్చి తింటా, అందుకని ఇట్లా వేసుకుంటాను. ఇక అత్తమ్మలకేమో మంచిగా దొడ్డు ఉండేది ఇష్టము, అంటే వాళ్ళకు 2 తిన్నా కానీ మంచిగా బోర్ కొట్టాలన్నట్టు, తింటే 2 తినాలి, కడుపు నిండాలి కత్తం అట్లా. ఇక నాకు తిన్న 4 అయినా మంచిది. ఇక నా బూరెలు అయితే మెల్లమెల్లగా తాత్పరంగా సగం అయితే వేసినాము తినే మందం, ఇంకొంచెం పూర్ణం మిగిలింది. ఇక అదైతే నైట్ టైంలో వేసిన అన్నట్టు, అంటే సాయంత్రం టైంలో. ఇక మేము చేసుకునే టైంకే ఇక మా పెద్దేరాలలో చేస్తారు అండ్ మా నడిపేరాలలో కూడా చేస్తారు కదా, వాళ్ళు కూడా పంపించారు అన్నట్టు మాకు. అంటే ఇక మామయ్య అత్తమ్మ ఉంటారు కాబట్టి చేసుకున్నవి వాళ్ళకు పంపిస్తారు. సో ఇక అవన్నీ ఉండంగా ఇవన్నీ ఇప్పుడు వడతాయా అని ఇక మిగిలిన పిండి అయితే సాయంత్రం మొదలు పెట్టుకున్నా. ఇక్కడనైతే
అయితే మల్బెరీ పండ్లు చూపిస్తాను. మాకు తెలిసిన అంకుల్ అని ఒక షార్ట్లో పెట్టిన, అది ఇన్స్టాలో మాత్రం మస్తు వైరల్ అయిపోయింది. ఏందో ఏమో ఈ ఇన్స్టాలో వైరల్ అయిన వీడియోస్ యూట్యూబ్లో అందులో 1,00,000 వ్యూస్ వస్తే ఇందులో 100 వ్యూస్ కూడా రావట్లేదు. అందులో ఒక 200 ఫాలోవర్స్ వస్తే ఇందులో కనీసం ఒక్క సబ్స్క్రైబర్ కూడా రావట్లే. ఈ వీడియోనైతే తెగ వైరల్ అయిపోయింది అందులో. ఇక నేను ఎప్పుడైతే యూట్యూబ్లో పెట్టినో అప్పటి నుంచి ఈ పండ్లు అసలు మాకే దొరుకుతలేవు అన్నట్టు మా ఇంట్లో వాళ్ళందరూ తిడతారు, నువ్వు సెల్లులో పెట్టినందుకే అందరు తెంపుకొని పోతానట, మనకి ఎవరు ఉంచుతలేరని. నిజంగా నువ్వు మంచి చెడు చేయకపోతే చెడు అవడంటే గింతే. అందరూ తినాలి ఓకే, కాకపోతే మనకే లేకుండా అయిపోయింది అన్నట్టు వీడియో పెట్టినందుకు. అట్లున్నది నా సిచ్యువేషన్ అయితే. ఇక అంకుల్ అయితే పాపం ఇక కొన్ని తెంపుకొని వచ్చిండు, ఊక అడుగుతానా అని. ఇక వాటిని అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నా. ఆ తర్వాతనైతే ఇక మా బొబ్బట్లును అవి చూపిస్తున్నా. ఇక నెక్స్ట్ అయితే ఇక రోలు మాకైతే ఒక చిన్న రోల్ అయితే మా ఇంట్లోనే ఉండనట, వెతికితే దొరికింది. ఇక దానికైతే మంచిగా పసుపు రాసి బొట్లు అవన్నీ అయితే పెట్టిన. ఈ వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నా కానీ అది మొత్తం క్లారిటీగా వాళ్ళే అన్నట్టు, నేను జస్ట్ కొంచెమే వాడిన అందులో. ఇట్లనైతే మంచిగా పసుపు కుంకుమతోని రోళ్ళు పూజించుకున్నా. ఇక నా వీడియోస్ అయితే అసలు ఎవరికి నచ్చుతానయా నచ్చుతలేవో అర్థమైతలేదు. ఇక నేనేదో చిన్న పిల్లల్ని పట్టుకొని ఇక వీడియోస్ తీయాలి అని అయితే తీసుకుంటాను. ఇక ముందు ముందు అయితే కొంచెం మంచిగా, అంటే మా ఇంట్లో ఎటు చూసినా సామానే ఎక్కువ ఉంటుంది, మొత్తము ప్లేస్ దొరకదు అన్నట్టు ఒక వీడియో తీసుకుందామంటే. ఇప్పుడు నా వీడియోస్లో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మేబీ అందుకే ఎవరికి నచ్చట్లే కావచ్చు సరిగ్గా. అండ్ ఇక ఇంట్లో ప్లేస్ లేకపోతే గట్నే ఉంటుంది కదండి. కెమెరా ఎక్కడ పెట్టుకోమంటే మొబైల్ ఎక్కడైనా సెట్ చేసుకుంటే ఇక నా బిడ్డ వచ్చి దాన్ని మెసిలిస్తుంది. ఇక వీడియోస్ తీసుకోవడానికి అస్సలు మంచిగా అనిపించేది. కాకపోతే ఇక నాకు ఇంట్రెస్ట్ కాబట్టి తప్పదు, తీసుకుంటాను. ఇక మా వారైతే ఇక గోదావరిఖని మార్కెట్లో, అంటే కాలనీ మార్కెట్లోనైతే కూరగాయలు తీసుకొని వచ్చిండు. 1 కిలో చిక్కుడుకాయలు, మిరపకాయలు, ఇంత జామకాయలు, అండ్ సంతరకాయలు, పచ్చిమిర్చి, అండ్ దోసకాయలు, క్యారెట్ ఇవైతే తీసుకొని వచ్చిండు. ఇక అవన్నీ అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో సదరాలే, కాకపోతే ఫ్రిడ్జ్లో మొత్తం పాలతోనే నిండిపోయింది అన్నట్టు. వీడి సంతరకాయ కొంచెం మెత్తబడి ఉన్నది, ఎందుకో సంతరాలు తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి. మరి పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారా, ఎండకు ఉడికిపోయినట్టు అవుతున్నాయా తెలియదు. ఇకపోతే టేస్ట్ మాత్రం మంచిగా తీయగా ఉందబ్బా. ఈ వీడియోనైతే ఇంతే, ఈ రోజుదైతే ఒక్క